బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి కాంగ్రెస్ వేధిస్తుందా? ఖమ్మం డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల పదవుల గలంతుపై ఎవరి అభయహస్తం ఉంది? 58, 59 జీవోలను అడ్డుపెట్టి ఖమ్మం నగర అధ్యక్షుని మరి కొంతమంది అరెస్టుల వెనుక ఏం జరుగుతుంది? అక్రమాల సాగుతూ అధికార పార్టీ వేధింపులకు గురి చేస్తోందా? ఓసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఒకవైపు సంక్షేమ పథకాల అమలు చేస్తూ రెండో వైపు బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే లక్ష్యాన్ని పెట్టుకుందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వ్యూహం ప్రకారంగా ప్రతీకార చర్యలకు అధికార పార్టీ పాల్పడుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. కార్యకర్తలు, మండల గ్రామస్థాయి కేడర్ను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయ ఆధిపత్యాన్ని చేయాలని కాంగ్రెస్ భావిస్తుందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను సాకుగా చూసుకుని నాయకత్వంపై అక్రమ కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు నాగరాజుపై అక్రమ కేసులు బనాయించారు. ప్రత్యేకంగా ముఖ్యమైన నాయకులను ఎంచుకొని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతలను వేధింపులకు గురిచేస్తూ ప్రతీకార చర్యకు పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల నుండి తప్పించుటకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని చైర్మన్ గా చేటకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందంటూ ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59తో భూ రెగ్యులరేషన్లో భాగంగా వందల మంది రెగ్యులేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. కానీ అధికార పార్టీ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ వారు రెగ్యులేషన్ చేసుకున్న వాటిని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఒక మంత్రి అండదండలతో అధికారులు బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ప్రజల్లో బదనం చేస్తున్నారని, ఆక్రమణల సాకుతో ముఖ్యమైన నాయకులపై అన్ని రకాలుగా దాడులు చేస్తున్నారంటూ విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి వెనక ఉండి రాజకీయ వ్యవహారాలు రచిస్తూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని బెదిరింపులకు ప్రలోభాలు చేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ కి ఎదురు లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందని అంటున్నారు.